ఆంజనేయుని అందరూ హనుమాన్ అంటుంటారు, కానీ ఆయనకు హనుమాన్ అనే పేరు ఎలా వచ్చిందనేసి కొందరికి మాత్రమే తెలుసుంటది. జై శ్రీరామ్ అందరికి. మనం పొద్దున్న లేవగానే అలా ఫ్రెష్ అయిపోయి చిన్న వర్క్ ఉందంటే బయటకైతే వెళ్ళినాం. అలా ఇంటికి రాగానే మనం డైలీ చేసుకొని తాగి ఒక షేక్ అయితే చేసుకొని తాగేసి మంచిగా మనం ఫ్రెష్ అయితే అయిపోయి, ఇంకా మా చిన్న దోడికి ఆకలి వేస్తుందంటే మనం కొంచెం గడ్డి అయితే వేసేసి మనమైతే అలా మంచిగా మన హనుమాన్ చాలీసని చదువుకొని లాస్ట్ మెడిటేషన్ అయితే చేసుకునేసి చలో మామ ఇంక ఈవినింగ్ అయితే అలా ఒక క్యారెట్ తింటూ మనం జిమ్ కి అయితే స్టార్ట్ అయిపోయాం. హనుమంతుడికి హనుమాన్ అనే పేరు ఎలా వచ్చిందంటే, హనుమంతుడు చిన్నవాడిగా ఉన్నప్పుడు ఆకాశంలో ఉన్న సూర్యుడిని చూసి ఒక పండులా భావించి ఆకాశంలోకి ఎగిరాడు. ఆ సమయంలో దేవతల రాజు అయిన ఇంద్రుడు హనుమంతుడు ఎగరడం చూసి తన వజ్రాయుధంతో హనుమంతుడిని అడ్డుకున్నాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడి గడ్డం మీద బలంగా తగులుతుంది. దాంతో అతని దవడ దెబ్బతింటుంది. దవడని హను అని అంటారు. ఇప్పుడైతే హనుమంతుడి గడ్డం అంటే హను మీద ఇంద్రుడి వజ్రాయుధం తాకిన కారణంగా ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. ఇంకిరో మనం చేసుకున్న వర్కౌట్స్ వచ్చేసి బ్యాక్ ఒక 4 వేరియేషన్, బైసెప్ ఒక 2 వేరియేషన్స్ అయితే చేసుకున్నాం. అలా మంచిగా మన వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకునేసి ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. ఇంటికి వెళ్ళగానే మన మీల్ ప్రిపేర్ చేసుకుని మంచిగా అయితే కంప్లీట్ చేసుకునేసి అలా మంచిగా మన డే అయితే కంప్లీట్ చేసుకునేసాం. అందరికీ జై శ్రీరామ్.